హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనం రాయబోయే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అయినా లేదా ఏపీపీఎస్సీ అయినా గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అదే మాదిరిగా కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, సచివాలయ ఉద్యోగాలను కావచ్చు, పోటీ పరీక్ష ఏదైనా సరే కంపల్సరీగా మనకు ఈ యొక్క నూతన జిల్లాల సమాచారం ఎక్కువగా అడుగుతున్నారు. మరి నూతన జిల్లాల సమాచారంలో భాగంగా ఈ వీడియోలో మనం కడప జిల్లా గురించి కడప జిల్లా గురించి ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. కడప జిల్లాలోని ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు, కడప జిల్లాలోని ప్రముఖ దర్శనీయ కేంద్రాలు ఏమున్నాయి, లైక్ ఒంటిమిట్ట, బ్రహ్మగారి మఠం, గండి క్షేత్రం, అదే మాదిరిగా మనకు నదులు పెన్నా, పాపాగ్ని, కుందు, తర్వాత మనకు ఈ యొక్క ప్రాజెక్టులు గండికోట అయితేనేమి, బ్రహ్మం సాగర్ అయితేనేమి, ఓకే, ఈవెన్ మైలవరం, వీటితో పాటుగా ప్రముఖ వ్యక్తులు, మరి ఏ సిటీ ఏ నది పక్కన ప్రవహిస్తూ ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లాకు దాదాపుగా 250 ఏళ్ళ పైగా చరిత్ర ఉందన్నమాట. వైఎస్ఆర్ కడప జిల్లాకు మరి ఇటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి కడప గడప నుంచి కడపగా మారిందని చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే కడప అనేది గడప అంటే మనకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ఇది అంటే అక్కడ పోవడానికి ఇది ఒక గడప లాంటిది అనమాట. అంటే శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకి వెళ్ళే ముందుగా కడపలో అడుగుపెట్టి తిరుమలకి వెళ్ళేవారు. ఆ విధంగా గడప కాస్త కడపగా మారిందని చరిత్ర చెబుతూ ఉందన్నమాట. మరి ఇటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ చూడబోతున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా. కడప వైఎస్ఆర్ కడప జిల్లా అనేది రాయలసీమకు హార్ట్ అని చెప్పొచ్చు. అన్ని రాయలసీమ జిల్లాలకు ఇది ఖచ్చితంగా నడి బొడ్డున ఉంది రాయలసీమ జిల్లాలకు అనమాట. మరి చూస్తే ఇక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వైఎస్ఆర్ కడప జిల్లాకు కడప అనమాట. ఫార్మర్లీ నోన్ యాజ్ కడప డిస్టిక్ ఈ సెడ్ టు బి ద హార్ట్ ఆఫ్ రాయలసీమ. రాయలసీమకి దీన్ని గుండెకాయ లాంటిదని చెప్పడం జరుగుతుందన్నమాట. ద సిటీ సరౌండెడ్ ఆన్ 3 sides బై నల్లమల అండ్ పాలకొండ హిల్స్. కడపకు చుట్టూ 3 ప్రదేశాలుగా నల్లమల కొండలు, పాలకొండలు కడపకు ఆవరించి చుట్టూ ఉన్నాయన్నమాట. ద సిటీ ఈజ్ నిక్ నేమ్డ్ గడప. గడప అంటే తెలుసు కదా, ఇంటికి ముందు పట్టి ఉంటుంది కదా, దాన్ని గడప అంటే పొయ్యే ముందు ఎంట్రన్స్ లాంటిది మనం తెలుగులో గడప అంటాం. విచ్ మీన్స్ థ్రెష్ హోల్డ్ బికాజ్ ఇట్ ఈస్ ద గేట్ వే ఫ్రమ్ ద వెస్ట్ ఫర్ ఇట్స్ కనెక్షన్స్ టు వెంకటేశ్వర స్వామి. తిరుమల వెంకటేశ్వర స్వామి గారికి అక్కడ మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కడపలో అడుగుపెట్టి వెళ్ళాల్సిందే. ఆ విధంగా ఈ యొక్క గడప అనేది కాస్త కడపగా మారిందని చరిత్రకారులు చెప్తారనమాట. మరి ఈ యొక్క కడప జిల్లాలో ఉన్న ముఖ్యమైన నదులు ఏమున్నాయంటే పెన్నా రివర్ చాలా ముఖ్యమైనటువంటిది, పెన్నా, అదే మాదిరిగా చిత్రావతి, కుండలేరు, దాన్ని కుందు నది అని కూడా ఉంటాం. కుండలేరు, కుందు నది చాలా ఉధృతంగా ప్రవహించిన నది అనమాట. ఇది కర్నూలు జిల్లా నుంచి నంద్యాల నుంచి కడప జిల్లాలో ప్రవహించి పెన్నా నదిలో కలుస్తుంది. అంటే పెన్నాకి దీని ఉపనది అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాపాగ్ని రివర్ కూడా పెన్నా ఉపనదే. సగిలేరు, పాపాగ్ని, సగిలేరు, బహుదా లేదా చెయ్యూరు, చెయ్యేరు, దీన్ని బహుదానే ఇంకొక పేరు ఉంటుంది, బహుదాకు ఇంకొక పేరు చెయ్యేరు అనమాట. ఇవన్నీ కూడా కడప జిల్లాలో ప్రముఖంగా ప్రవహించే నదులు అనమాట. మరి అదే మాదిరిగా ఇక రిజర్వాయర్స్ ఏమున్నాయంటే కడప జిల్లాలో ముఖ్యమైన రిజర్వాయర్స్ బ్రహ్మం సాగర్ రిజర్వాయర్, మైలవరం డ్యామ్ రిజర్వాయర్, అదే మాదిరిగా గండికోట రిజర్వాయర్. ఈ 3 ప్రధానంగా మనకు ఉంటాయన్నమాట ఇక్కడ. మరి ఇక బ్రహ్మం సాగర్కు కృష్ణానది ముఖ్యమైన నీటి వనరు అనమాట. అదే మాదిరిగా తెలుగు గంగా ప్రాజెక్టు కూడా. తెలుగు గంగా ప్రాజెక్టు అనేది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు దీనికి అంకురార్పణ జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ గారు మరి ఎన్టీ రామారావు గారు సైన్ చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క తెలుగు గంగా ప్రాజెక్టు అనేది ముఖ్యంగా దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన తమిళనాడుకు చెన్నై పట్టణానికి నీరు అంటే త్రాగునీరు అందించే పథకంలో భాగంగా ఈ యొక్క 2 రాష్ట్రాలతో కొలాబరేషన్తో ఈ యొక్క తెలుగు గంగా ప్రాజెక్టు స్టార్ట్ కావడం జరిగిందన్నమాట. దీన్ని కూడా మెయిన్ రిసోర్స్ ఏమంటే కృష్ణా రివర్. మరి ఈ యొక్క గండికోట రిజర్వ్ చూస్తే ఈ యొక్క గండికోట రిజర్వ్కు గాలేరు నగిరి సుజల స్రవంతి దాంట్లో భాగంగా మనకు ఈ యొక్క వాటర్ ఎక్కడ వస్తుందంటే గండికోట ఎక్కడ చూస్తున్నాను మనకు గాలేరు నగిరి సుజల స్రవంతిలో భాగంగా ఇట్ రిసీవ్స్ ద వాటర్ ఫ్రమ్ ఇది ఇక్కడ మైలవరం డ్యామ్ రిజర్వ్ వాటర్ అంతా కూడా గాలేరు, నగిలేరు, సుజల స్రవంతిలో భాగంగా అనమాట. మరి తెలుగుగా గండికోట రిజర్వాయర్లో మనకి చాలా ఫేమస్ అక్కడ ప్రదేశాలు ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ చూడబోతున్నాం మనం. మరి గండికోటకు పెన్నా రివర్
పెన్నా నది మీద కట్టబడింది అనమాట, అది పెన్నా రివర్. మైలవరం డ్యామ్ కూడా పెన్నానే. మరి బ్రహ్మసాగర్ వచ్చేసి కృష్ణా నది. మరి తెలుగంగ వచ్చేసి మనకు ఎక్కడుందంటే ఇది ఏపీ అండ్ తమిళనాడు, ఏపీ అండ్ తమిళనాడు అనమాట. మరి ఇది మనకు ఏది పెన్నా రివర్ ఎక్కడ పుడుతుంది అంటే, పెన్నా రివర్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ. సో నందిదుర్గ కొండల్లోని చెన్నకేశవ కొండలో ఇది పుట్టుతుంది. అది ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం తర్వాత సత్యసాయి జిల్లాలో ఎంటర్ అవుతుంది. సత్యసాయి జిల్లా ఎంటర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాకి ఎంటర్ అవుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత మరి నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఊటుకూరు అనే దగ్గర, సో ఊటుకూరు అనే విలేజ్ దగ్గర, సో ఊటుకూరు విలేజ్ దగ్గర ఇదేమవుతుందంటే అక్కడ బంగాళాఖాతంలో వెళ్ళిపోతుంది అనమాట నీరు. ఓకే, అంటే ఈ మనకు పెన్నా రివర్ అనేది కర్ణాటకలో పుట్టి, కర్ణాటకలో నుంచి తర్వాత మనకు పుట్టపర్తి సత్యసాయి ఉంది కదా, సత్యసాయి జిల్లాలో ప్రవేశించి అక్కడి వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రవేశించి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నెల్లూరు, సో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఊటుకూరు, ఇది బిక్టు అడిగారు మిత్రులు మనకు. సో పెన్నా రివర్ అనేది బంగాళాఖాతంలో ఎంటర్ అవుతుంది కదా, అది ఎక్కడ అని అడగడం జరిగింది. సో ఊటుకూరు మనకి ఇది నెల్లూరు జిల్లా దగ్గర ఊటుకూరులో నుంచి బంగాళాఖాతంలోకి అది కలిసిపోద్ది అనమాట, ఇది పెన్నా రివర్. మరి పెన్నా రివర్ యొక్క ఉపనదులు ఏమున్నాయి, ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే ముఖ్యంగా జయమంగలి, కుందేరు, సగిలేరు, ఈ మూడు చేసి లెఫ్ట్ బ్యాంక్స్ అనమాట, ఎడమ నుంచి కలుసుకుంటాయి. అంటే పెన్నా రివర్కు ఎడమ సైడ్ నుంచి మనకు వచ్చే 3 నదులు ఏమంటే జయమంగళ, కుందేరు, సగిలేరు, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి. మరి రైట్ సైడ్ నుంచి కూడా మనకు 3 నదులు వస్తాయి. ఒకటేమంటే చిత్రావతి మరియు పాపాగ్ని మరియు చెయ్యేరు, ఈ 3 వచ్చేసి మనకు రైట్ బ్యాంక్ నుంచి వచ్చి పెన్నాలలో కలిసిపోతుంది. అంటే మొత్తం ఇక్కడ మనకు పెన్నాకు 6 ఉపనదులు ఇక్కడ ఉంటాయన్నమాట. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ కడప జిల్లాకు ప్రత్యేకత ఏమంటే ఇది 1908-2005 నామన్క్లేచర్ ఆఫ్ కడప. సో గతంలో బ్రిటిషర్స్ దీనికి CUDDAPS అని పెట్టే పేరు పిలిచారనమాట కడప అనేసి, అంటే కుడ్డప్ప అని పలికేలాగా. మరి 1908-2005లో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కడప కాస్త హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ కడపగా మార్పు జరిగింది బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ది ఇయర్ 2010 టు ఆనర్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం 2010వ సంవత్సరంలో ఈ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడపగా మార్చడం జరిగింది. మరి CUDA కడపను KADA కడపగా మార్చింది ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి దీనికి ముఖ్యంగా సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే వైఎస్ఆర్ కడపకు నంద్యాల జిల్లా ఉంది, తర్వాత ప్రకాశం జిల్లా ఉంది, తర్వాత అన్నమయ్య జిల్లా ఉంది. ఇక్కడ వస్తే SPSR నెల్లూరు జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. సో మొత్తం మనకు నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం ఈ జిల్లాల చుట్టూ జిల్లాలతో మనకు ఇది సరిహద్దును ఏర్పరచుకోబడింది అనమాట. మరి దీనికి ఏ రాష్ట్రంతోనూ సరిహద్దు లేదు. ఓకేనా. మరి ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్ వర్ ద నేమ్ ఆఫ్ 4 districts in the Deccan region of India that were ceded to the British East India Company in 1800. అంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాను ఏమంటే సీడెడ్ జిల్లా అంటే దత్తత జిల్లాలు అంటారన్నమాట, దత్త జిల్లాలు అంటారన్నమాట. ఎందుకు వచ్చిందో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎవరండి దిస్ ఈజ్ కాల్డ్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్, దత్తత జిల్లాలు అంటాం దీన్ని. వర్ ద నేమ్ ఆఫ్ 4 districts. ఆ 4 districts ఏదో చూద్దాం ఇక్కడ. ద దక్కన్ రీజియన్ ఆఫ్ ఇండియా. సో నవాబులు పరిపాలించిన హైదరాబాద్ నవాబులు, సో వాళ్ళు దీన్ని దత్తగా బ్రిటిషర్స్ చేయడం జరిగిందనమాట. వారు సీడెడ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎప్పుడు 1800లో. మరి ఫస్ట్ కడపగా ఉన్నింది, ఆ తర్వాత KADA కడపగా మారింది, తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మారిపోయింది. 2005 ఇప్పుడు 2025 నుంచి ఇది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్గా మార్పు చెందిందనమాట. మరి చూస్తే అక్కడ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పారు. అసలు వాళ్ళు సీడెడ్ డిస్ట్రిక్ట్స్, సీడెడ్ దత్తత జిల్లాలు అంటే ఏమున్నాయని వాళ్ళంటే ఇవి హైదరాబాద్ నవాబులు బ్రిటిషర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీలకి భాగంగా వాళ్ళు వాటిని అంటే మీరు ఎలుగుపోండ్రా అని చెప్పడం జరిగింది. ఏంటంటే కడప జిల్లా, కర్నూలు జిల్లా, బళ్ళారి జిల్లా అండ్ అనంతపూర్ జిల్లా. ద టర్మ్ వాజ్ యూజ్డ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్. సో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపూర్ ఏమనేవాళ్ళంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవాళ్ళు, అంటే దత్తత జిల్లాలు అనేవాళ్ళు అనమాట. ద నిజాం ఆఫ్ హైదరాబాద్ ఎవరిని తిరిగి ఇచ్చింది? హైదరాబాద్ నిజాం ఎవరైనా అలీ ఖాన్ సీడెడ్ ద డిస్ట్రిక్ట్స్ టు ద బ్రిటిష్ యాజ్ పార్ట్ ఆఫ్ సబ్సిడరీ. ఓకే. మరి తర్వాత తెలుగు లెక్చరర్ అయినటువంటి తెలుగు లెక్చరర్
అండ్ యాక్టివిస్ట్ అయినటువంటి చిలుకూరి నారాయణరావు, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ చిలుకూరి. ఓకే, చిలుకూరు నారాయణరావు కాయిన్ ద టర్మ్ రాయలసీమ. మరి రాయలసీమ అని దీన్ని ఎవరు పేరు పెట్టినారంటే ఓకే చిలుకూరి నారాయణరావు. ఈయన ఎవరంటే ఈయన తెలుగు లెక్చరర్ మరియు యాక్టివిస్ట్ అనమాట. ఎందుకు ఆ యొక్క పేరు పెట్టడం జరిగిందంటే ఈ యొక్క రాయలసీమను రాయల వాళ్ళు అంటే శ్రీకృష్ణదేవరాయల వంశం పరిపాలించింది కాబట్టి దీన్ని రాయలసీమ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరి చేత అంటే చిలుకూరి నారాయణరావు గారు కాయిన్ ద టర్మ్ రాయలసీమ అనే టర్మ్ను వాడింది ఎవరంటే చిలుకూరి నారాయణరావు గారు. అండ్ ఆల్టర్నేటివ్ టు సీడెడ్ యాజ్ చిలుకూరి ట్రాన్స్లేటెడ్ ద ఖురాన్ ఇంటూ తెలుగు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1925. Then the term Rayalaseema refers to the Vijayanagara Empire whose kings used the suffix Raya or Rayalu. అంతే కదా శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, అంటే వాళ్ళు ఎవరు పేరు పెట్టుకున్నా కూడా మనకి ఏం చేస్తారంటే రాయలు రాయలు పేరు పెట్టుకునే వాళ్ళు కాబట్టి అదే పేరుతో రాయలసీమకు పేరు పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్యంగా ఏమంటే తిరుపతి వెళ్ళే భక్తులకు దేవుని గడప అనే పేరుతో ప్రధాన ద్వారంగా ఉండడం చేత దీనికి కడప అనే పేరు రావడం జరిగింది. అందుకని కడపలో కూడా దేవుని కడప ఉంది. ఇక దేవుని కడప అంటే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి గారు పూజలు అందుకుంటూ ఉంటారనమాట. మరి కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ చాలా ఫేమస్ అనమాట. సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ కలదు. తెలుగులో మొదటి నిఘంటువు కర్త ఎవరంటే సిపి బ్రౌన్. అందుకని ఇక్కడ సిపి బ్రౌన్ గారు కడప జిల్లా కలెక్టర్గా ఉన్న సందర్భంలో ఈయన అనేకమైనటువంటి పాత గ్రంథాలన్నీ కూడా సేకరించి ఎక్కడైతే ఉన్నాయి అన్నీ కూడా సేకరించి వాటి భద్రంగా దాచిపెట్టాడు. అంటే సిపి బ్రౌన్ గారు తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనకి తెలుగు గ్రంథాలను తాళపత్ర గ్రంథాలను భద్రపరిచి ఈయన దాచారు. అందువల్లనే ఈ ఎక్కడైతే ఉందో ఆయన పేరు మీద సిపి బ్రౌన్ అనే పేరుతో ఒక మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు పరిరక్షణ కొరకు ఇక్కడ సమస్యలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ చాలాసార్లు సిపి బ్రౌన్ లైబ్రరీ క్రింది వాటిలో ఎక్కడ కలదని ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కడుందంటే కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ ఉంది. ఎందుకు ఆ పేరు పెట్టారంటే మహానుభావుడు సిపి బ్రౌన్ గారి వల్ల మనకు బ్రహ్మగారి కాల జ్ఞాన పత్రాలు అయితేనేమి అనేక రామాయణ మహాభారతాలు పాత బుక్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్లకు పోయి వాళ్ళను అభ్యర్థించి అన్నీ కూడా పుస్తకాలను తెచ్చి సిపి బ్రౌన్ గారు ఒక చోట పెట్టి తర్వాత దాని కాలక్రమేణా సిపి బ్రౌన్ లైబ్రరీగా పేరు మార్చడం జరిగిందనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఇది ఎక్కడుందంటే కడప బేసిన్ అనమాట. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రాచీన భూభాగం ఏంటంటే కడప బేసిన్ అనమాట. సో ఉల్లిపాయల పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే ఎర్రగుంటలో ఉంది. అదే మాదిరిగా గృహోపకర వస్తువులు ఉపయోగించే సాబాద్ రాళ్ళు కూడా కడప జిల్లా. అందుకే కడప కళ్ళు అంటారు. ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు కూడా కడప కళ్ళు అంటూ ఉంటారు అనమాట. చాలా ఫేమస్ రాయి ఇది. ఇక్కడ అదే మాదిరిగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వైఎస్ఆర్ జిల్లాలోని తుమ్మలపల్లి వద్ద యురేనియంను వెలికి తీస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచ పటంలోనే ఈ యొక్క తుమ్మలపల్లికి స్థానం కల్పించబడింది. ఎందుకంటే ఇక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయన్నమాట. సో యురేనియం నిల్వలు ఇక్కడ మనం వెలికి తీసి దాన్ని శుద్ధి చేసి మనం న్యూక్లియర్ రియాక్టర్ వాడుతున్నాం. అందువల్ల ప్రపంచ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచ పటంలోనే ఈ యొక్క యురేనియం ఇక్కడ లభిస్తూ ఉంది. కాబట్టి ప్రపంచంలోని తుమ్మలపల్లెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ అనేది ఇక్కడ యురేనియంను వెలికి తీస్తుందన్నమాట. ఎక్కడుంది అది? తుమ్మలపల్లె పులివెందుల మండల్, పులివెందుల దగ్గర ఉందన్నమాట. మరి ఎర్రగుంటలో కూడా ఎందుకంటే కడప మనకు గుర్తుకొచ్చేది అంటే సిమెంట్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ ఇక్కడ. సో సిమెంట్ ఇండస్ట్రీ ఏముందంటే ఇక్కడ మనకు కోరమండల్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టెక్స్మ్యాకో సిమెంట్ ఉంది, జువారి సిమెంట్ ఉంది, భారతి సిమెంట్ ఉంది, కోరమండల్ సిమెంట్స్ లిమిటెడ్ చిలమకూర కూడా ఉంది. అదే మాదిరిగా పెన్నార్ పేపర్ మిల్స్ కూడా మనకు ఉంది ఇక్కడ. కాబట్టి ప్రస్తుతానికి మూతపడిపోయింది. పెన్నార్ పేపర్ మిల్స్ ఒకటి చాలా ఫేమస్. అదే మాదిరిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT కూడా కడపలో ఉంది. ఇది ఎక్కడుందంటే ఇడుపులపాయ వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇడుపుల ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ వ్యాలీగా దీనికి పేరు మార్చడం జరిగిందనమాట. సో అదేవిధంగా కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో యోగి వేమన విశ్వవిద్యాలయం అనేది కడపలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. మరి చూస్తే ఇక్కడ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆస్బెస్టాస్ నిల్వలు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇక్కడ ఆస్బెస్టాస్ మరి పులివెందులలో అదే మాదిరిగా అంతర్జాతీయ స్థాయి సేంద్రియ సాగు పరిశోధన కేంద్రమైనటువంటి ఇండో జర్మన్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ లెర్నింగ్ ఓకే IGGCA ఓకే ARL ఏర్పాటైంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి సాగుపై పరిశోధనలకు ఏర్పడుతున్న తొలి పరిశోధన కేంద్రం ఎక్కడుందని మనకు తిరుపతిలో ఉంది. ఇది ఇండియా మరి జర్మన్ సహకారంతో ఇది ఏర్పాటు కాబడిందనమాట. మరి పెన్నా నది బేసిన్ ప్రాంతంలో వజ్రాలు లభిస్తుండే ఇక్కడ లభ్యత ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
గుర్తించింది. వైఎస్ఆర్ జిల్లా ఉప్పరపల్లి ప్రాంతంలో 37.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్ర లభ్యతకు అవకాశం ఉన్నట్లుగా GIS అన్వేషణలో తేలిందన్నమాట. అంటే కడపకు కూతబెట్టు దూరంలో మనకు ఉప్పరపల్లి ఉందన్నమాట. మరి దాని దగ్గర మనకు టెంపుల్ కూడా ఉంది. మరి ఇక్కడ పెన్నా రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా. సో వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా ఇక్కడ ఏర్పాటు కాబడింది. ఇక్కడ అనేకమైన నూతన పరిశ్రమలు ఏర్పాటు కాబడుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలోకి వస్తే ఈ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలందరూ కూడా అనేక వేల మందికి ఉపాధి లభిస్తుంది. దీనివల్ల అంటే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడ నెలకొల్పబడిందనమాట. తర్వాత చూస్తే ఇక్కడ పర్యాటక కేంద్రం ఏమంటే ఒంటిమిట్ట. సో ఒంటిమిట్ట అనేది చాలా ఫేమస్ మనకి ఇక్కడ. సో ఒంటిమిట్ట మరి ఇక ఒంటిమిట్ట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అఫీషియల్ ఫెస్టివల్ అనమాట. కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఎవరున్నారంటే కోదండ రామస్వామి. దీన్ని మనం ఏకశిలా నగరం అని కూడా అంటాం. ఏకశిలా నగరం అని కూడా అంటాం. కానీ ప్రతి చోట కూడా ఎక్కడైతే మనకు రామ టెంపుల్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయులు ఉంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు అనమాట. ఒకే శిల మీద ఇక విగ్రహాలు ప్రదర్శించారన్నమాట. అందువల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా మనం అనడం జరుగుతుంది. ఈ క్షేత్రం ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది. ఒకే శిలలో శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడిని ఇక్కడ చూడవచ్చు. ఈ విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు అని చెప్తారు. ఈ యొక్క ఆలయంలో హనుమంతుడు లేడు. హనుమంతుడు లేని రామాలయం దేశంలో ఇది ఒకటే. సో ఈ దేశంలో ఎక్కడైతే కూడా ప్రతి రామాలయంలో కూడా మనకు ఎవరుంటారు? శ్రీరామ్తో పాటుగా మనకు ఆంజనేయ స్వామి గారు ఉంటారు, ఆంజనేయుడు ఉంటారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం ఆంజనేయుడు లేరనమాట. శ్రీ మదాంధ్ర భాగవతం రచించిన బొమ్మెర పోతన కూడా ఈ ప్రాంతం చెందినవాడని చరిత్ర చెబుతూ ఉంది. ఓకే. మరి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహిస్తూ ఉందన్నమాట. అంటే సో అఫీషియల్ ఫెస్టివల్గా మనం జరుపుకున్నాం. ఇంతకుముందు మనకు భద్రాద్రిలో జరిగేది. సో అది మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆ యొక్క భద్రాద్రి మనకేమైందంటే తెలంగాణకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు మనకు ఒంటిమిట్టను మనం అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టుకోవడం జరిగిందనమాట. తర్వాత చూస్తే ఒంటిమిట్ట సో కోదండ రామస్వామి టెంపుల్ అనమాట. చూస్తే బిల్ట్ బై చోళా కింగ్స్ అండ్ విజయనగర కింగ్స్ అనమాట అరౌండ్ 16th century. సో 16వ శతాబ్దంలో ఈ యొక్క ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి టెంపుల్ను చోళా రాజులు, విజయనగర రాజులు సో దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతూ ఉంది. ద ఇమేజెస్ ఆఫ్ రామ, లక్ష్మణ అండ్ సీత ఆర్ కార్వ్డ్ ఇన్ సింగిల్ పీస్ ఆఫ్ రాక్. అందుకే దిట్ ఈస్ కాల్డ్ ఏకశిలా నగరం. సో ఒంటిమిట్ట ఆల్సో కాల్డ్ ఏకశిలా నగరం, సిటీ ఆఫ్ వన్ స్టోన్. ఓకే, బికాస్ ద ఐడల్స్ ఆఫ్ రామ, సీత అండ్ లక్ష్మణ ఆర్ కార్వ్డ్ అవుట్ ఏ సింగిల్ స్టోన్ విత్ ఏ కామన్ పెడెస్ట్రియల్. ఓకేనా. సో అదే మాదిరిగా బెమ్మర పోతన హూ లివ్డ్ ఇన్ ఒంటిమిట్ట రోట్ ఈజ్ మ్యాగ్నమ్ ఓపస్. ఓకే, రోట్ ఇన్ మ్యాగ్నమ్ ఓపస్. మ్యాగ్నమ్ చాలా అద్భుతమైన గ్రేట్ వర్క్ అనమాట. మ్యాగ్నమ్ ఓపస్ మహాభారతం ఇన్ తెలుగు లాంగ్వేజెస్ అండ్ డెడికేటెడ్ టు రామ. సో ఫ్రెంచ్ ట్రావెల్ చాలా ఇంపార్టెంట్ బిట్ అది. సో ఫ్రెంచ్ ట్రావెల్ అయినటువంటి జీన్ బ్యాప్టిస్ట్ ట్రావెనర్ డిస్క్రైబ్డ్ ద టెంపుల్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రాండెస్ట్ పగోడాస్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా అని మనకు ఫ్రెంచ్ ట్రావెలర్ జీన్ బ్యాప్టిస్ట్ చెప్పడం జరిగిందనమాట. మరి మనకు అఫీషియల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏమంటే ఏది మనకు ఒంటిమిట్ట. ఇప్పుడు భద్రాచలం. సో ఇంతకుముందు మనకి ఏమంటే భద్రాచలం ఉండేది. సో భద్రాచలం తర్వాత మనకు ఇది తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి భద్రాచలం రామలో అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత మనకు ఒంటిమిట్ట అఫీషియల్ ఫెస్టివల్గా మనకు మార్పు చెందిందనమాట. మరి ఆ పేరు ఎలా వచ్చిందంటే రకరకాల కారణం ఉన్నాయి దీనికి. ఒంటిమిట్టగా పేరు రావడానికి కారణం ఒంటిమిట్ట. సో కాబట్టి పేర్లుగా ద నేమ్ ఆఫ్ విలేజ్ ఒంటిమిట్ట ఈ సెడ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్స్ ఆఫ్ 2 persons ఒంటుడు అండ్ మిట్టుడు. దీస్ టు హెల్ప్డ్ ఏ కింగ్ నేమ్ కంపన ఏ క్యాంప్డ్ విత్ హిజ్ ఆర్మీ అట్ దిస్ ప్లేస్ బై షోయింగ్ ద వాటర్ ఆఫ్ రామ తీర్థం టు క్వెంచ్ ది కింగ్ అండ్ హిజ్ ఫెల్లో మెన్స్ థర్స్ట్. అంటే ఇక రాజు ఇక్కడ బస చేసినప్పుడు అక్కడ వాటర్ లేదనమాట. అప్పుడు ఇక్కడ ఒంటుడు మిట్టు ఏం చేశారంటే ఇక్కడ రామతీర్థం దగ్గర వాళ్ళకి క్వెంచని దాహం తీర్చడానికే వాళ్ళు ఇక్కడ వాటర్ను చూపించారనమాట. అందువల్ల ఇది ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక వెర్షన్ ఏం చెప్తారంటే అనదర్ వెర్షన్ దట్ ద విలేజ్ ఈజ్ కాల్డ్ ఏకశిలా నగరం. ద విలేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ఏ రైజన్ గ్రౌండ్ బై ద సైడ్ ఆఫ్ ఏ స్మాల్ హిల్. సో ఒంటిమిట్ట చిన్న ఒక కొండ మీద ఉంటుందన్నమాట. ద విలేజ్ మైట్ హ్యావ్ గాట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద హిల్ విచ్ ద తెలుగు ఈజ్ ఒంటిమిట్ట. సో ఒంటిమిట్ట అంటే
తెలుగులో మిట్ అంటే ఎత్తైన ప్రదేశం అన్నట్టు, ఒంటరిగా ఏకం. ఓకే, అది కూడా పేరు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒంటి మీన్స్ ట్రాన్స్లేట్ టు సింగిల్, ఒంటరి వాడు అంటే సింగిల్ అని, మిట్ట అంటే హిల్ ఎత్తైన ప్రదేశం అని మీనింగ్లో ఇది ఒంటి మిట్ట అయిందని కూడా ఇంకొక చరిత్రని చెబుతుందన్నమాట. మరి చూస్తే అకార్డింగ్ టు లెజెండ్ రామ, లక్ష్మణ అండ్ సీత స్పెండ్ సమ్ టైమ్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దేర్ ఎగ్జైల్. అంటే వాళ్ళు రాజ్యం వదిలిపెట్టినప్పుడు, వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చారని రాముడు, లక్ష్మణుడు, సీత ఇక్కడ కొంత సమయం కేటాయించారనేసి కూడా ఇంకో చరిత్ర చెప్తా ఉందన్నమాట. వన్స్ టు క్వెంచ్ థర్స్ట్ ఆఫ్ సీత రామ షాట్ ఎన్ యారో డీప్ ఇన్ టు ద ఎర్త్. సో సీత దాహం వేసింది కాబట్టి రాముడు వేసిన విల్లును భూమిలోకి వేయడం జరిగింది. అపాన్ విచ్ స్వీట్ వాటర్ గష్డ్ అవుట్. అప్పుడు ఎప్పుడైతే బాణం సంధించాడు భూమిలోకి నీళ్లు మంచి స్పీడ్ ఉండే వాటర్ పైకి వచ్చిందని చెప్పడం జరుగుతుందన్నమాట. లేటర్ విత్ దిస్ పెర్నియల్ వాటర్ స్ప్రింగ్ 2 స్మాల్ ట్యాంక్స్ నేమ్డ్ రామతీర్థం అండ్ లక్ష్మణ తీర్థం వర్ ఫార్మ్డ్ అని చరిత్ర చెప్తుందన్నమాట. నేను చూస్తే అఫీషియల్ ఫెస్టివల్ ద సీతారామ కళ్యాణం అట్ ఒంటిమిట్ట టెంపుల్ వాజ్ డిక్లేర్డ్ ద స్టేట్స్ అఫీషియల్ ఫెస్టివల్ ఆఫ్టర్ ది భద్రాచలం. సో భద్రాచలం టెంపుల్ వెంట టు తెలంగాణ పోస్ట్ బైఫర్కేషన్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత భద్రాచలం అనేది తెలంగాణకి వెళ్ళిపోవడంతో మరి అదే లెవెల్ మనకు ఉండనేసి ఒంటిమిట్టను మనము అఫీషియల్ ఫెస్టివల్గా మనం జరుపుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే అమీన్ పీర్ దర్గా. ఓకే, సో అమీన్ పీర్ దర్గా. ఓకే, మరి అమీన్ పీర్ దర్గా. సో అమీన్ పీర్ దర్గా అనేది కడపలో చాలా ఫేమస్. అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా ప్రముఖ వ్యక్తులు అమీన్ పీర్ దర్గాను విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు కూడా ఇక్కడ ప్రార్థనకు వెళ్తూ ఉంటారు అనమాట. సో దీన్ని కడప దర్గా లేదా అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావడం వల్ల దీన్ని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అంటారనమాట. సో మనకు ఉత్తర ఇండియాలో మనకు అజ్మీర్ ఎట్లయితే ఫేమసో ఈ యొక్క దర్గాను మనం దక్షిణ ఇండియాలో దీన్ని ఈ పేరు పెట్టడం జరుగుతుంది. దక్షిణ భారతదేశం అజ్మీర్ అంటారు. మరి అమీన్ పీర్ దర్గాలో పెద్ద చిన్న కలిపి మొత్తం 18 దుర్గాలు ఉన్నాయన్నమాట, దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంధం ఉరుసు ఇక్కడ జరుగుతుంది. ఉరుసును ప్రతి సంవత్సరం ఉర్దూ మాసం అనేటువంటి మదార్లో నిర్వహిస్తారు. మదార్ మాసంలో దీన్ని నిర్వహిస్తారు అనమాట. తర్వాత పుష్పగిరి చాలా ఇంపార్టెంట్ టెంపుల్ పుష్పగిరి. సో పుష్పగిరి అనేది పెన్నార్ నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు పూజించినటువంటి చంద్రమౌళీశ్వర లింగం ఉంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది, క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. కాబట్టి ఆ గ్రామానికి ఈ యొక్క టెంపుల్కి పుష్పగిరి పేరు రావడం. పుష్పగిరి గ్రామానికి క్షేత్రం మధ్య పెన్ అనేది ప్రవహిస్తుంది. అంటే కొండ మీదేమో పుష్పగిరి క్షేత్రం ఉంటుంది, కొండ కింద కొద్ది దూరంలో ఏముంటుంది మనకు పుష్పగిరి అనే ఊరు ఉంటుంది. ఆ రెండు దాంట్లో విడగొడుతూ మనకి పెన్నా రివర్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ ఇది శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలం అంటారు, శైవులు దీన్ని మధ్య కైలాసం అంటారు. అహోబిలం. సో అహోబిలం ఏ జిల్లాలో ఉంది? నంద్యాల జిల్లాలో ఉంది అహోబిలం. సో దీన్ని మధ్య అహోబిలం అంటారు అనమాట. ఈ గ్రామాన్ని గుర్తించిన ప్రస్తావన తెలుగులో తొలి యాత్ర చరిత్ర చెప్పబడే కాశీ యాత్ర చరిత్రలో దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట. సో పుష్పగిరిని పంచనది క్షేత్రం అని కూడా అంటారు. పుష్పగిరిని పంచనది క్షేత్రం అని కూడా అంటారు అనమాట. తర్వాత చూస్తే బ్రహ్మగారి మఠం. సో బ్రహ్మగారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయే పేరు ఉంటే కాలజ్ఞాన గురువు. సో అంతే ఎప్పుడో జరగబోయేది ముందుగానే చెప్పినట్టు గొప్ప మహానుభావుడు. తన కాలజ్ఞానంతో ఈయన మత సామరస్యానికి ప్రతిగా నిలిచిన వ్యక్తి. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, ఒకరు ఎక్కువ తక్కువ అని లేదు అని అందరికీ కూడా తన యొక్క బోధనల ద్వారా మంచిని బోధిస్తూ ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అని కూడా ముందుగానే గెస్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మం గారు. సో బ్రహ్మగారి మఠం కూడా కడప జిల్లాలోనే ఉందన్నమాట. మరి ఇది బద్వేల్ రెవెన్యూ డివిజన్లోని బ్రహ్మగారి మఠం మండలంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యుల ముందు సజీవ సమాధి కావడం జరిగిందనమాట. ఇతను కాల జ్ఞానాన్ని అంటే ఫ్యూచర్ జరగబోయేదాన్ని చెప్పడం జరిగింది. ఇతని ప్రవచన గ్రంథాలను గోవింద వాక్యాలను కూడా అంటారు. తర్వాత ముఖ్యమైనటువంటిది గండి క్షేత్రం. సో గండి క్షేత్రంలో ఉన్నటువంటి స్వాముల వారు ఎవరంటే ఆంజనేయ స్వామి. సో ఆ గండి క్షేత్రం అక్కడ కూడా కొండకు గండి పడింది, అందులో గండి అంట. గండి అంటే మధ్యలో హోల్ అంటే విడిపోయిందా మనం గండి కొట్టమంటాం కదా. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం పాపాగ్ని నది ఒడ్డున ఉంది. పాపాగ్ని నది. సో కాబట్టి గండి క్షేత్రం ఏ నది ఒడ్డున ఉందంటే పాపాగ్ని. మరి ఇక్కడ మనకు ఉంది కదా పుష్పగిరి ఎక్కడ మనకు
పెన్నా రివర్. సో పెన్నాకు ఉపనదే మనకు పాపాగ్ని ఉండదు. సో కాబట్టి పాపాగ్ని నది ఒడ్డున ఉంది గండి క్షేత్రం. ఒక కొండ దిగువన సుందరమైన పరిసరాల మధ్య నిర్మించబడింది అనమాట. ఇది వాయు క్షేత్రంగా గొప్ప పేరు పొందింది. పాపాగ్ని నది ఈ ప్రదేశంలో 2 కొండల మధ్య దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తూ పోతుందన్నమాట. సో ఆ పక్క కొండ ఈ పక్క కొండ మధ్యలో నది ప్రవహిస్తుంటుంది, అందుకే దాన్ని గండి కొట్టింది అంటారనమాట. సో రాముడు లంక నుండి తిరుగు ప్రయాణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. చూస్తే గండి క్షేత్రం వచ్చేసి మనకు పాపాగ్ని నది ఒడ్డున ఉంది. గండి కోట పెన్నా రివర్, ఇది గండి క్షేత్రం వేరే, గండి కోట వేరే. గండి కోట మళ్ళీ నేర్చుకుంటాం మనం. తర్వాత సిద్ధవటం పెన్నా రివర్. మరి కేసీ కెనాల్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. కేసీ కెనాల్ చాలా ఎక్సలెంట్ వర్డ్. ఇది చాలా చారిత్రాత్మకంగా చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. మరి కేసీ కెనాల్ కడప, ఇది కర్నూలు కడప. ఎందుకంటే ఇక్కడ సి అంటే కడప, ఎందుకంటే కడప పాత పేరు చెప్పిన కడప CUDDA PH చెప్పిన కే అంటే కడప, ఇది కే అంటే ఇక్కడ కర్నూలు. సో కర్నూలు కడప కెనాల్ ఇది. దీని యొక్క మెయిన్ వాటర్ సోర్స్ ఎక్కడంటే తుంగభద్ర. మరి తుంగభద్ర ఎక్కడి నుంచి వస్తే మనకు కర్నూలు. సో కర్నూలు ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర. అక్కడ కృష్ణానది కూడా ఉంటుంది, కానీ మరి మెయిన్ కర్నూలు ఆనుకుండే రివర్ ఏదంటే మనకు తుంగభద్ర. మరి తుంగభద్ర అనేది కర్నూలు కృష్ణాకు ఉపనది మళ్ళా, ఓకేనా. ఇక్కడ తుంగభద్ర ఇది 306 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. ఏది మనకు తుంగభద్ర రివర్. ఇది ఎక్కడంటే నియర్ సుంకేసుల ఇన్ కర్నూలు డిస్టిక్ బ్యారేజ్ ఉందన్నమాట. సుంకేల బ్యారేజ్ ఉంది. ఇక సుంకేజల బ్యారేజ్ నుంచి కర్నూలు కడపకు మనకు నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇది మనకు ఒడ్ల పరంగా కూడా చాలా ఫేమస్ అయింది. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధవటం కోట. సిద్ధవటం కోట కూడా పెన్నార్ నది ఒడ్డున ఉంది. సిద్ధవటం పెన్నార్ నది ఒడ్డున ఉందన్నమాట. ఇది శత్రు దుర్భేద్యమైనటువంటి 700 ఏళ్ల నాటి సిద్ధవటం కోట ఇది. అంటే ఇది కోట కట్టి దాదాపుగా 700 ఏళ్ళ పైచులు కావడం జరిగింది. ఇదే సిద్ధవటం కూడా. ఇది శత్రు దుర్భేద్యమైన కోటగా దీన్ని చెప్పడం జరుగుతుంది. క్రీస్తు శకం 1303లో నిర్మించబడిన ఈ కోట పెన్నా నది ఒడ్డున 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2 చివర్లలో గంభీరమైన గేట్వేలు అలంకరించబడిన స్తంభాలు మరియు పై భాగంలో గజలక్ష్మి యొక్క క్లిష్టమైన చెక్కడాలు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని రక్షించే 17 చదరపు బురుజులు ఇప్పటికీ ఆకట్టుకునే దృశ్యం. దీన్ని శ్రీశైలం లేదా దక్షిణ కాశీ గేట్వే అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత గండి కోట చాలా ఫేమస్. గండి కోట గురించి చెప్పాలంటే అక్కడ మీరు విజిట్ చేస్తే కానీ మనకి అద్భుతమైనటువంటిది. మీకు ఎప్పుడైనా సార్ టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా గండి కోటను మాత్రం ఖచ్చితంగా సందర్శించాల్సిందే. అద్భుతమైనటువంటి ప్రదేశం అనమాట అది. మరి పెన్నా నది ఒడ్డున గండి కోట ఉంది. సో గండి కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉంది, పెన్నార్. దీన్నే గార్జ్ ఫోర్ట్ అని కూడా అంటారు. గార్జ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది కొండపై గండి కోట గార్జ్ నిర్మించిన రాతి కోట. 20 అడుగుల ఎత్తు, 101 బురుజులు, ఒక్కొక్కటి 40 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భారీ ప్రవేశ ద్వారం ద్వారా రక్షించబడింది అన్నమాట ఇది. మరి చూస్తే క్రీస్తు శకం 13వ శతాబ్దం చివరి భాగంలో నిర్మించబడింది ఇది. గండికోట ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి టావెర్నియర్ ఆయన అక్కడ విజిట్ చేశాడు. ఎవరు? ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి టావెర్నియర్ విజిట్ చేసి ఆయన ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో దీని భారీ స్మారక కట్టడాల్లో ఇది హంపి విజయనగర పోలి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే హంపి అంటే మీ విజయనగర రాజుల యొక్క రాజధాని కదా, ఆ మాదిరి ఇది కూడా పోలి ఉంటుంది అనేసి ఇక టావెర్నియర్, ఓకే, ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి టావెర్నియర్ దీన్ని వర్ణించడం జరిగింది. చూస్తే ఇక్కడ 15-16 శతాబ్దాల కాలం నిర్మించిన రంగనాథ మాధవస్వామి ఆలయాలు శిల్పాలతో అలంకరించబడి విజయనగర కాలం నాటి నిర్మాణ శైలిలో ఉన్నాయి. ఇక్కడ జుమా మసీదు, ఒక పెద్ద ధాన్యాగారం కూడా ఇక్కడ ఉంది. అంటే అక్కడ రాజులు సైనికులకు సరిపడా ధాన్యం అక్కడ ఉండమైన అక్కడ ఒక పెద్ద ధాన్యాగారం కూడా అక్కడ ఉందన్నమాట. మనం కూడా అక్కడ విజిట్ చూడొచ్చు దాన్ని. ఇక్కడ చార్మినార్ను పోలినటువంటి ఒక కట్టడం కూడా ఉందన్నమాట. మరి పెన్నా నది క్రమక్షయం వల్ల గండికోటకు పశ్చిమోత్తర భాగాలలో లోతైన గార్జ్ ఏర్పడింది. నీళ్లు పారి 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 ఆ కొండల్లో అక్కడ మధ్య లోయ ఏర్పడింది. లోయ పారి లోయ ఏర్పడింది, దానికి గార్జ్ ఏర్పడింది అనమాట. దీన్నే భారతదేశపు గ్రాండ్ క్యాన్యన్ అని కూడా అంటారు. అంటే గండికోట గార్జ్ అంటారు. లేకుంటే చూడండి, ఇక్కడ భారతదేశంలో ఇటువంటి క్యాన్యన్ ఎక్కడ కూడా లభించదు, ఉండదు. ఏకైక క్యాన్యన్ ఏదంటే గండికోట. అందుకని దీని అంటాం గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అంటారు. గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. నీళ్ళు అక్కడ వంపు ప్రవేశం అంటే ఒక కొండను చీల్చుకొని కొండనికి గండి పెట్టేసి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, గండికోట గార్జ్ అని కూడా అంటారు అనమాట. సో గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు. చూడండి ఇక్కడ, సో గ్రాండ్ క్యాన్, ఓకే, ఇది చూడండి, ఇది కొండ కదా, ఇది కూడా కొండనే కదా. ఈ రెండు కొండల మధ్యలో ఏం చేసి ఈ నీళ్ళు పారి 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 చీల్చుకొని వచ్చిందనమాట. అంటే ఒక పెద్ద గార్జ్ ఏర్పడింది అనమాట. ఓకే, ఒక పెద్ద గండి ఏర్పడింది అనమాట. సో ద రివర్ పెన్నార్ కట్స్ త్రూ ద ఎర్రమల హిల్స్, ఎర్రమల కొండలు, ఫార్మింగ్ ఏ గార్జ్ దట్ టూరిస్ట్ కాల్ ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ద ఇండియా. ద ఆర్కిటెక్చర్ బై నేచర్ అట్ దిస్ బ్యూటిఫుల్ గార్జ్ హ్యాస్ యాన్ అన్క్యానీ రిసెంబ్లెన్స్ టు ది ఒరిజినల్ గ్రాండ్ క్యానియన్ అరిజోనా. మరి ఇది ఎక్కడ మనకు ప్రపంచంలో అరిజోనాలో ఉంది, అరిజోనాలో అందుకు గ్రాండ్ క్యానియన్ ఇన్ అరిజోనాలో ఉంది. ఆ తర్వాత ఇండియాలో ఎక్కడ ఉందంటే ఆ అరిజోనా మాది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని గ్రాండ్ క్యానియన్ ఇన్ ఇండియా అంటాం. ఇది వచ్చేసి అరిజోనాలో మాదిరిగా ఇది కూడా ఉంది కాబట్టి దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం జరుగుతుంది అనమాట. సో ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో దీన్ని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ కూడా దీన్ని గుర్తించబడింది అనమాట. సో చూస్తే ఇక్కడ మనకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే మనకు వరల్డ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మిత్రమా. అంటే ప్రపంచంలోనే ప్రాచీనంగా ఉండి 100 ఏళ్ళ చరిత్ర పైన ఉండి ఇప్పటికీ కూడా వాడుకలో ఉండి ఇరిగేషన్ పరంగా పనికొస్తూ ఉంటే అటువంటి వాటిని మనకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుర్తిస్తుంది అనమాట. ఆ విధంగా దాంట్లో కూడా కేసీ కెనాల్ గుర్తించబడింది. కేసీ కెనాల్ ఇది 18th సెంచురీలో నిర్మితమైంది అనమాట. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ ట్యాగ్ దీనికి లభించింది అనమాట. ఓకే, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ ట్యాగ్ ఎందుకు లభించిందంటే ఇక వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ ఎవరిస్తారంటే దాదాపుగా 100 సంవత్సరాల పైచులకు వయసు ఉండి ఆ యొక్క ప్రాజెక్టుకు ఇప్పటికీ కూడా ఇంకా వాడుకలో ఉండి ఇరిగేషన్ పరంగా అది ఉపయోగపడుతూ ఉంటే అటువంటి వాటికి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అందులో మనకు కేసీ కెనాల్ కూడా ఉంది. కేసీ కెనాల్ అనేది కర్నూలు కడప కలిపేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. 18th సెంచురీలో కట్టారు. తర్వాత పోర్మామిల్లా ట్యాంక్, పోర్మామిల్లా చెరువు. సో పోర్మామిల్లా చెరువు కూడా ఇది కూడా కడప జిల్లాలో ఉంది. ఇది 13th సెంచురీలో కట్టారు. అతి పెద్ద చెరువు అనమాట ఇది. వీళ్ళు దాన్ని కూడా విజిట్ చేసుకోవచ్చు. ఈ రెండు కడప జిల్లాలో ఉంటున్నవి. ఓకే, నెక్స్ట్ చూస్తే కంబం ట్యాంక్ కూడా ఉంది, కంబం చెరువు కూడా ఉంది. ఇది వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది 15th సెంచురీ. ఇక అంటే ఒకే సంవత్సరంలో ఈ మూడింటికి కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఏది వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ ట్యాక్స్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ప్రముఖమైన వ్యక్తులు ఎవరున్నారంటే ప్రముఖమైన వ్యక్తులు వైఎస్ఆర్ జిల్లా ఎవరున్నారంటే ముఖ్యంగా పేరు మీద ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అంటే కడప జిల్లాను కడప జిల్లా మార్చారు కాబట్టి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈయన కడప జిల్లా నుంచి ఆయన ముఖ్యమంత్రి అనమాట. అది కాకుండా కడపకు చాలా మంచి కడపకినే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఉన్నప్పుడు అనేక నుండి గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు మంచి స్కీమ్స్ పెట్టి ప్రతి ఒక్కరిలో ఈయన ఒక చెరగని ముద్ర వేసుకోవడం జరిగిందనమాట. సో ఇతను 1949 జూలై 8న పులివెందుల గ్రామంలో జన్మించారనమాట. ఈయన పూర్తి పేరు ఏడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. ఇది కూడా ఒక ఎగ్జామ్ అడగడం జరిగిందనమాట ఒకసారి. తర్వాత టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో 34 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు. తర్వాత కడప నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 4 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎమ్మెల్యేనా ఎంపీ అయినా ఎప్పుడు పోటీ చేసిన కూడా ఎప్పుడుగైనా ఓటమిని ఎరగడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యడం జరిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. మరి ఇతను ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఫీజు రీంబర్స్మెంట్, ఇంద్రమ్మ ఇళ్ళు మొదలైనవి ఈయన పెట్టిన స్కీమ్స్ అనమాట. 2009 సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఈయన మరణించడం జరిగింది. 2010 సంవత్సరంలో కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం జరిగిందనమాట. తర్వాత చూస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఈయన తత్వవేత్త, ఫిలాసఫర్ మరియు ముందు ఏం జరగబోతా ఉందో ముందుగానే ఊహించి తనకు కాలజ్ఞానాన్ని బోధించిన గొప్ప మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కొన్ని ప్రసిద్ధి చెందిన తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుతుబ్ షాహీల కాలం చెందినవాడు. మరి బ్రహ్మంగారి మఠం ఎక్కడుందంటే కడప జిల్లా కంది మలాయపల్లిలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని వివరించారు. అదే మాదిరిగా బనగానపల్లెలో పోతులూరి వీరబ్రహ్మం గారికి ఆశ్రమించిన మహిళ ఎవరంటే గరిమిరెడ్డి అచ్చమ్మ. పోతులూరి కుమార్తె అయిన వీరనారాయణమ్మ ద్వారా కాలజ్ఞాన వెలుగులోకి రావడం జరిగింది. మరి వీరబ్రహ్మం గారి ముఖ్య శిష్యుడు ఎవరంటే సిద్ధయ్య. అసలు పేరు షేక్ సయ్యద్. ఇతనిది దూదేకుల కులం.
అంటే అందువల్ల ముస్లింలు మరి హిందువులకు మధ్య సఖ్యత కుదిర్చిన వ్యక్తి కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనమాట. సో బ్రహ్మగారు కందిమల్లయ్యపల్లిలో జీవ సమాధి కావడం జరిగింది. తర్వాత గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు కూడా ఈ కడప జిల్లాకు చెందిన వ్యక్తే. మరి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14 పులిందుల్లో తాలూకా సింహపురం జన్మించారు. సో 1907 నుండి కాకినాడలో కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సో 1934లో భారత హిందుస్థాన్ సేవాదళ నాయకుడిగా ఉన్నారు. స్త్రీ సంక్షేమానికి సౌందర్యవల్లి అనే పత్రిక నడపడం జరిగింది. ఆంధ్రపత్రిక, తెలుగు స్వరాజ్యం వంటి పలు పత్రికలకు ఈయన సంపాదకత్వం కూడా వహించడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వ్యక్తి గడియారం వెంకట శాస్త్రి. ఇతను 1901 ఫిబ్రవరి 15వ తేదీన జమ్మలమడుగు తాలూకాలో నెమలిదిన గ్రామాన్ని జన్మించడం జరిగింది. ఇతను అనేక పద్య కావ్యాలు, గద్య గ్రంథాలు, విమర్శలు, అనువాద గ్రంథాలు కూడా రచించడం జరిగింది. శివభారతం, కిరుతార్జునీయం, మల్లికా మారుతం, పద్యావళి, నా భారత భూమి, మరి వాల్మీకి చరిత్ర వంటి గ్రంథాలు కూడా ఆయన రచించారు. సో ఇంతప్పటికి మనకు తెలిసింది ఒకరు మొల్ల. ఓకే, సో మొల్ల రామాయణం ఉంది కదా. సో మొల్ల రామాయణం ఈ పూర్తి పేరు ఆతుకూరి మొల్ల అంటాం. ఈమె బద్వేలి మండలంలో చెందినటువంటిదమ్మా. మరి ఈమె రచించినటువంటి రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. మొట్టమొదటగా రామాయణాన్ని రచించినటువంటి మొట్టమొదటి కవయిత్రిగా పేరు పొందినమాట మొల్ల. కాబట్టి మొల్లను కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మొల్ల పుట్టినరోజును జయంతిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూస్తే డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, అంటే సింపుల్గా మనం వైవి రెడ్డి అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసినటువంటి వైవి రెడ్డి గారి జన్మస్థలం కూడా కడప జిల్లానే. ఓకే, డాక్టర్ వైవి రెడ్డి వాజ్ అపాయింట్ ద 21st గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వైవి రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21వ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎప్పుడు 2003 సంవత్సరం నుంచి సర్వ్డ్ ఇన్ దట్ పొజిషన్ టిల్ 2008, 5 సంవత్సరాలు. డాక్టర్ వైవి రెడ్డి వాజ్ అవార్డెడ్ ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఇన్ 2010. భారతరత్న, తర్వాత పద్మ విభూషణ్. సో యాగా వేణుగోపాల్ రెడ్డి వాజ్ బోర్న్ ఆన్ 17th August 1941 ఇన్ తెలుగు ఫ్యామిలీ ఇన్ పాటూరి విలేజ్, కడప డిస్టిక్ ఆఫ్ ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్. మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు వ్యక్తులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా వ్యవహరించారనమాట. ఆ ఎవరు అంటే ఒక డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఈయన తర్వాత ఇమ్మీడియట్గా దువ్వూరి సుబ్బారావు గారు కూడా. ఓకే, అంటే కడప దువ్వూరి సుబ్బారావు గారు 2008 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు. ఆయన ముందు వైవి రెడ్డి గారు 2003 నుంచి 2008 సంవత్సరం వరకు ఉన్నారనమాట. కానీ దువ్వూరి సుబ్బారావుది కడప జిల్లా కాదు, కానీ మన తెలుగు వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్బీఐ గురించి చర్చించాం కాబట్టి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చర్చించాం కాబట్టి వైవి రెడ్డి తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి రెండో తెలుగు వ్యక్తి అంటే దువ్వూరి సుబ్బారావు గారు. సో ఇది మిత్రమా టోటల్గా కడప జిల్లా గురించి. సో మెయిన్ చూడాల్సింది ఏమంటే ఇక్కడ కడప జిల్లా ఏ నది ఒడ్డున ఉంది? పెన్నా రివర్. పుష్పగిరి ఏ నది ఒడ్డున ఉంది? పెన్నా. గండి క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? ఓకే, సో ఈ యొక్క నదులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. పాపాగ్ని రివర్ కదా, గండి క్షేత్రం పాపాగ్ని రివర్. సో కంపల్సరీగా మనం ఏ నదులు ఉన్నాయి, ఎటువంటి ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఏ నదుడు ఉన్నాయి, ఆ పుణ్యక్షేత్రంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు, ముఖ్యమైన పర్సన్స్ ఎవరున్నారు. ఇక్కడ ముఖ్యంగా కడప అంటే మనకు వచ్చేది సిమెంట్ ఇండస్ట్రీ. ఓకే, ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకుంటున్నామా. సో మీకేమన్నా ఇంకా మీకు తెలిసినట్లయితే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందంటే నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.